కొట్కూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ గుర్తించి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా స్కూటర్ గారు గెలి నియోజకవర్గానికి ఆశీర్వదించి రాహుల్ గారు అన్నయ్య అక్కలను కుల ఆనందంతో పేటరిల్లుతున్నటువంటి నాయకు పొందడం కోసం స్కూటర్ గారు గుర్తు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి పంపించడండి గారు మొన్నటి రోజున వైఎస్ రెడ్డి గారు కొట్కూరు వచ్చిన రోజున నంది కొట్కూరు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో గెలవాలని తోగూరు ఆర్థర్ ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో గెలవాలని ఆశీర్వదించడం కోసం ఆ రోజు వేలాదిగా తరలి వచ్చినటువంటి ప్రజానీకాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ గుర్తు నాయకులు సైకిల్ గుర్తు నాయకులు గజ గజ వణికిపోతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని నాయకులు ఎవరైతే చలమని అవుతా ఉన్నారో కొట్కూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ గుర్తించి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా స్కూటర్ గారు గెలి నియోజకవర్గానికి ఆశీర్వదించి రాహుల్ గారు ఏ రోజైతే తోగూరు ఆర్థర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిందో ఆ రోజు నిజమైనటువంటి రాజ్యాంగం నంది కొట్కూరులో రాసించడం జరిగింది. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నంది కొట్కూరు నియోజకవర్గాన్ని దళిత నియోజకవర్గంలో తీర్చిదిద్దితే ఈ నియోజకవర్గంలో 2009 నుంచి 2024 వరకు దళిత ఎమ్మెల్యేల చేత ఆట ఆడుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు చెప్తా ఉన్నాం, మీ ఆటలు ఇక సాగవు అని చెప్పి చెప్తా ఉన్నాం. ముస్లింల పైన దాడులు చేస్తా ఉంటే ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడు కూడా మాట్లాడాడు. ముస్లిం మహిళల పైన దాడులు చేస్తా ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడాడు. క్రిస్టియన్ల పైన దాడులు చేస్తా ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడాడు. అరే నాయకత్వం వహిస్తే ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు నాయకత్వం వహించాలి కదా. ఒక కులానికి నాయకత్వం వహించేటాడు నాయకుడు ఎలా అవుతాడు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ వేదిక మీద నుంచి వైఎస్ రెడ్డి గారు ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్థర్ గారిని ప్రకటించిన తర్వాత నంది కొట్కూరు నియోజకవర్గంలో మీటింగ్ జరిగితే అంతకుముందు బ్రాహ్మణ కొట్కూరులో నాగమధు యాదవ్ గారు నా ఇంటికి చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు వేదిక మీద నేను పడితే ఎవరు వీడు చెప్పి ఎంక్వైరీ చేయండి ప్రయత్నం ఉందంట నంది కొట్కూరు నియోజకవర్గంలో. నేనెవరో చెప్తా వినండి. ఈ నియోజకవర్గానికి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, మాండ్ర శివానందరెడ్డి గారి తండ్రి గిడ్డారెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు పూడూరు వెంకటేశ్వర్లు అనేటువంటి నా ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా తల మొండెం వేడి చేసి చంపితే ఆ రక్తంలో నుంచి పుట్టినటువంటి మొగాన్నిలా నేను అని చెప్పి చెప్తా ఉన్నా. మా ఇంట్లో మా నాన్నను అత్యంత కిరాతకంగా చంపారు, మా చిన్నాన్నని చంపారు, మా పెదనాన్నని చంపారు. ఇక మీరు చంపడానికి మిగిలింది ఒక నాగమధు యాదవ్ మాత్రమే. ఎంక్వైరీలు చేయడం ఆపండి. నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసి ఈ రోజు నంది కొట్కూరు నియోజకవర్గంలో ఒక మంచికి మారు పేరైనటువంటి